ఫస్ట్ డే కాలేజ్ పోవడం అనేది చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది, అట్లనే కొంచెం నర్వస్ గిట్ ఉంటుంది. కానీ భయంగా మాత్రం అసలు ఉండదు. భయంగా కాకుండా మొత్తం కాన్ఫిడెన్స్తో ఎట్లా పుల్ ఆఫ్ చేయాలి, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్కి ఏవైతే మేజర్ టు మేజర్గా టిప్స్ ఉన్నాయో అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఒక్కటే అంటారు వస్తున్నాము కొడుతున్నాము. వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. వీడియోని అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. చాలా హడావిడి చేయకుండా కంఫర్టబుల్గా ఉండేటట్టు మాత్రం డ్రెస్ అవ్వండి. సింపుల్గా మంచిగా స్టైలిష్ ఉండే అవుట్ఫిట్ అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే అవుట్ఫిట్ అనేది మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ని, ఒక బూస్ట్ని అయితే ఇస్తుంది. అవుట్ఫిట్ అనేది మన స్టైల్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. మనం ఒకవేళ ఎట్లాంటి అవుట్ఫిట్ వేయాలనేది ముందుగానే డిసైడ్ అయ్యి అది క్యాజువల్గా ఉండేటట్టు, సింపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అవుట్ఫిట్ అనేది ఎంత సింపుల్గా నార్మల్ ఫిట్టింగ్ ఉండి అంత మంచిగా సెట్ అయితే మన బాడీకి, మన దగ్గర కాన్ఫిడెన్స్ అనేది అంత ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసరికి మాత్రం కొంచెం జల్ది వెళ్ళడానికి ట్రై చేయండి. కాలేజ్కి జల్ది వెళ్తే ఏమవుతుందంటే మనం క్లాస్ రూమ్ ఏడుందో ఎత్తుక్కోవడానికి కానీ, బెంచెస్ సెట్ చేసుకోవడానికి కానీ, మనం ఎక్కడ కూర్చోవాలనేది చూసుకోవడానికి కానీ మొత్తం అన్నిటికీ ఒక ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టు అవుతుంది అనమాట. అదే కొంచెం లేట్గా వచ్చినాం అనుకో, ఏడేడు ఉన్నాయని ఎత్తుకోవడం కానీ, హడావిడి పోవడం కానీ, లాస్ట్ పోవడం కానీ, లేట్ అయిపోవడం, ఇదంతా టెన్షన్ అయిపోతుంది, మొత్తం అంతా ఆగమాగం అవుతుంది. అందుకు కొంచెం ముందే లేనాం అనుకో అన్ని ప్రీ ప్లాన్డ్గా షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మాత్రం బ్రింగ్ ఎసెన్షియల్స్. ఎందుకంటే మనకి ఇది ఇంత మ్యాండేటరీగా చెప్తున్నా, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కాలేజ్కి వెళ్ళాల్సిన హడావిడిలో ఈ పెన్నులు కానీ, బుక్కులు కానీ ఇట్లాంటివి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్ ఐడి కార్డు కానీ ఇట్లా కాలేజ్కి వెళ్ళే ముందే ఒకసారి చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలన్నా సరే ఒకసారి చెక్ చేసుకోండి. బుక్ కానీ, నోట్స్ కానీ, పెన్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్లోనే మన ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి మన ప్రొఫెసర్ వచ్చినప్పుడు మన దగ్గర పెన్ కానీ, నోట్స్ కానీ లేకపోతే మన ఇజ్జత్ మాత్రం గంగలా కలిసిపోతుంది. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అందుకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందు నుంచి అరేంజ్మెంట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవడంలో అసలు భయపడవద్దు. ఎవరితోనైనా సింపుల్గా ఒక హాయ్ అని చెప్పి కలవడానికి ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? ఎందుకంటే ఆ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ అప్పుడే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఎవరు దానికి ముందు పాత కాదు. అందరూ ఎవరినో ఒకరిని కలుపుకుందామని అయితే ట్రై చేస్తూ ఉంటారు. అందుకు ఫస్ట్ హాయ్ చెప్పి ట్రై చేయండి, అందరితో కలవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటేనే మన క్లాస్ అనేది, మన కాలేజ్ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ అవుతుంది. మంచి కంఫర్టబుల్తో, మంచి స్టడీతో, మంచి ఎన్విరాన్మెంట్తో, మంచి హ్యాపీ కాలేజ్ లైఫ్ అయితే వస్తుంది. బాగుందా? నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మాత్రం మనకి క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్. అంటే మనకి ఎప్పుడైనా సరే మ్యాండేటరీగా అప్పుడే మనం ఫస్ట్ పోతాం కాబట్టి కాలేజ్కి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు తెలియదు. క్యాంపస్లో మన క్యాంటీన్ ఏడు ఉంది, అడ్మిన్ బ్లాక్ ఏడు ఉంది, మనం ఫీజు ఎక్కడ కట్టాలి, ఇట్లాంటివి అనేది మేజర్ టు మేజర్ చూసుకుంటే మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎప్పుడన్నా మేజర్గా మనకు యూజ్ అయ్యే టైంలో అది ఏడుంది అనేది లింకుకోవాల్సి వస్తుంది. అంత టైం మన దగ్గర ఉండదు. ఒకవేళ మనకే అది తెలిసినట్టయితే మన దోస్తులకు చెప్పడానికి యూజ్ అవుతుంది. అందరి దగ్గర మనం కొంచెం ఎలివేట్ అవుతాం, కొంచెం షో కొట్టడానికి ఇట్లా పనిచేస్తుంది. ఇట్లాంటివి కాలేజ్కి అప్పుడే కొత్త కాబట్టి, మనకి కాలేజ్ అప్పుడే కొత్త కాబట్టి కొంచెం మంచిగా మన ఎన్విరాన్మెంట్కి, మన పర్సనాలిటీ అనేది సెట్ అవ్వడానికి గిట ఇదైతే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి కాలేజ్ అంతా తిరగడానికి ట్రై చేయండి, బంకులు కొట్టడానికి గిట యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లలో పాల్గొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేజర్ టు మేజర్గా మన కాలేజ్ లైఫ్ అంటే ఓన్లీ స్టడీ కాదనమాట. కొందరికి స్టడీ వస్తుంది, కొందరికి రాదు. కొందరు టాపర్లు అవుతారు, కొందరు బ్యాక్ బెంచర్స్ ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. కానీ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది నెక్స్ట్ లెవెల్లో సర్కిల్ బిల్డ్ చేస్తాయి, ఫిట్నెస్ బిల్డ్ చేస్తుంది. ఒక కంప్లీట్గా నీ కాలేజ్ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది. ఎట్లా అనేది చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో నుంచి ఒక 5,000 మంది బయటకు వస్తారు, గ్రాడ్యుయేట్స్ అనమాట. అట్లానే మనకి ప్రతి ఇయర్ కొన్ని లక్షల నుంచి బయటకు వస్తున్నారు జనాలు. ఇప్పుడు మనకి అంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటే జాబ్స్ ఉన్నాయని కానీ ఉండవు కదా. అందరికీ ప్రతి ఒక్కరికి ఒకటే దాంట్లో మనకి సివిల్ అంటే సివిల్ అనే జాబ్ దొరకనని ఉండదు కదా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే మనకి దానికి తగ్గట్టు వేరే ఫీల్డ్కి వెళ్ళడానికి కానీ, అసలు నీ పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుంది అనేది దాన్ని తెలుసుకోవడానికి, మన సీనియర్లతోని జూనియర్లతోని ఇంటరాక్షన్కి రావడానికి, మన పేరు అనేది కాలేజ్ మొత్తం తెలవడానికి, మన ప్రొఫెసర్స్కి కానీ, మన టీచర్స్కి కానీ, వీళ్ళందరికీ మన పేరు తెలవడానికి కానీ, మీలో ఏ టాలెంట్ ఉందని తెలుసుకోవడానికి కానీ, ఇవన్నిటికీ మనకి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయి. పర్టికులర్గా ఏదైతే మీకు ఇష్టం ఉందని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా అన్నిట్లలో జాయిన్ అవ్వడానికి, అన్నిట్లలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఫైనల్గా లాస్ట్ టిప్ ఒకటి చెప్తా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టిప్. ఏంటంటే బీ యువర్ సెల్ఫ్. అసలు మీరు అనేది ఏందనేది తెలుసుకోవడానికి మనకి కాలేజ్ లైఫ్ అయితే బెస్ట్గా యూజ్ అవుతుంది. అసలు మీకు నచ్చిన ఇంట్రెస్ట్ ఏంది, మీ ప్యాషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్యాషన్ అంటే అదేదో పెద్దగా పడ్డా అనుకుని అయితే అనుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ అనేది ఏందనేది దాంట్లోనే డెప్త్గా ప్యాషన్ అనేది తెలుస్తుంది.
మేజర్గా చూసుకున్నట్టయితే నీకు ఏది ఇంట్రెస్ట్, అసలు ఒక కెమెరా పట్టుకొని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వడం నీకు ఇష్టమా, లేకపోతే గిటార్ వాయించుకుంటూ మ్యూజిషియన్ అవ్వడం మీకు ఇష్టమా, లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్ అవ్వడం నీకు ఇష్టమా, నీకు అసలు ఏది ఇష్టం, నీకు ఒకవేళ స్టడీ ఇష్టమా, ఇదనేది నీకు పర్టికులర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది కాలేజ్ లైఫ్లోనే మేజర్ టు మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు చదువుతున్న కోర్స్కి నీ ప్యాషన్కి సంబంధం ఉండకపోవచ్చు, అసలు నీ ప్యాషన్ అనేది ఉంటా లేదా అనేది గిట్ట తెలియదు. అది ఒకసారి తెలుసుకోవడానికి మన కాలేజ్ లైఫ్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ యూజ్ అవుతుంది. అన్నిట్లలో జాయిన్ అవ్వడానికి, అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నీకు నువ్వు అనేది తెలుసుకున్నట్టయితే లైఫ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అసలు నువ్వు అనుకున్న దానికి లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా. లాస్ట్ పాయింట్ అయితే ఇంపార్టెంట్, బీ యువర్ సెల్ఫ్. ఇది కంప్లీట్ వీడియో అనమాట. వీడియో ఎట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం పెద్ద యూట్యూబర్ల దగ్గరికి పోయారంటే కామెంట్కి రిప్లై చేయడం దొరకదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని సార్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లాంటి బడ్జెట్ లింక్స్ ఉంటాయి కదా మనకి. ఈ షర్ట్లు ప్యాంట్లు కొనుక్కోవాలంటే ఎక్కువ రేట్లు కాదు, మనకు ఓన్లీ 500, 400, 300 ఇట్లా మంచి బట్టలు అయితే వస్తాయి. అట్లాంటివి ఏమైనా బట్టలు కావాలనుకుంటే ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ గిట్లా జాయిన్ అవ్వండి. దాంట్లో ఎవ్రీడే లింక్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.